పేదరాశి పెద్దమ్మ కథలు ఇష్టం. వెన్నెల చల్లగా హాయిగా ఉంది. మహారాజు ప్రభాకరుడు భార్య సహా డాబా మీద కూర్చుని తాంబూల సేవనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు. అతనికి సుశీల, సుగుణ, సుమతి అని 3 కుమార్తెలు. వారు గుర్తొచ్చారతనికి. గుర్తు రావటమే కాదు, వారిలో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరన్నది తెలుసుకోవాలనుకున్నాడతను. అమ్మాయిలను సముఖానికి ప్రవేశపెట్టమని పరిచారికులను ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో 3 అమ్మాయిలు మహారాజు ముందు నిలిచారు. సుశీలకు 18 ఏళ్ళు, సుగుణకి 17 ఏళ్ళు, సుమతికి 16 ఏళ్ళు. చూడముచ్చటగా ఉన్నారు 3. తండ్రి ముందు తలలు వంచుకొని నిల్చున్నారు. తల్లులు, నాదో చిన్న ప్రశ్న. మీరు ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి. అడగండి నాన్న. నేనంటే మీకెంత ఇష్టమో ఒక్క మాటలో చెప్పండి అడిగాడు మహారాజు. సమాధానంగా ముందు ఒకరిని ఒకరు చూసుకున్నారు రాకుమార్తెలు. సుశీల, ముందు నువ్వు చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఎంత ఇష్టం అంటే నా ప్రాణం అంత ఇష్టం. బాగుంది, ఆనందించాడు రాజు. తల్లి సుగుణ, నువ్విప్పుడు చెప్పు. మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచం అంత ఇష్టం నాన్న. ఆ మాటకి గర్వంగా భార్య వైపు చూశాడు మహారాజు. ఇప్పుడు సుమతి చెబుతుంది. ఏం చెబుతుందో చూద్దాం అన్నాడు. చెప్పమ్మా, నాన్నగారు అంటే నీకెంత ఇష్టం అడిగింది తల్లి. నాన్నగారంటే ఊరగాయలో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి. ఉప్పా? ఉప్పు అంత ఇష్టమా? చీదరించుకున్నాడు మహారాజు. మళ్ళీ చెప్పు అడిగాడు. అదే నాన్న, మీరంటే నాకు పప్పులో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి. మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపగించుకున్నాడు రాజు. నన్ను అర్థం చేసుకోండి నాన్న. నా ఉద్దేశం ఏమిటంటే అని సుమతి ఏదో చెప్పబోతుంటే, ఆపు నీ అధిక ప్రసంగం, చేయి వారించాడు రాజు. ఎవరక్కడ? పరిచారికల కోసం కేకేశాడు. సెలవు మహాప్రభు. 2 భటులు వచ్చారు. సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా. ఈ మర్యాద లేని దాన్ని, మహారాజుతో మాట్లాడడం చేతకాని దాన్ని వెంటనే నగర బహిష్కారం చెయ్యండి. నాన్న, దిగ్భ్రమ చెందింది సుమతి. ఏమండి? చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్టుగా ప్రార్థించింది భార్య. తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేని దేవి నన్ను ఉప్పుతో పోలుస్తుందా? తగిన శిక్ష అనుభవించాల్సిందే తెగేసి చెప్పాడు రాజు. తీసుకుని వెళ్ళండి భటులను ఆజ్ఞాపించాడు. నాన్న నాన్న అని ఎంతగా ఏడ్చినా పట్టించుకోలేదు రాజు. సుమతిని చూడడం ఇష్టం లేనట్టుగా ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాడు. పదండమ్మా, సుమతిని తొందర చేశారు భటులు. అంతఃపురం నుంచి ఆమెను తరలించుకుని పోయారు. నగర పొలిమేరలు దాటించి వెనుతిరిగారు. వెన్నెల్లో ఒంటరిగా నడుస్తూ కళింగ రాజధాని శివార్లకు చేరుకుంది సుమతి. నడిచి నడిచి అలసిపోవటంతో ఓ కొలం దగ్గర కూర్చుంది. కొలంలోని నీరు తాగబోయి అందులో ప్రతిఫలిస్తున్న తనని నకసిక పర్యంతం చూసుకుంది. అందం, ధరించిన దుస్తుల రీత్యా తాను రాకుమారి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకూడదు, తెలిస్తే బతకడం కష్టం అనుకున్నదామె. అందంగా ఉండకూడదు, రాకుమారినని తెలియకూడదు అనుకున్నది. చుట్టూ చూసింది. అదృష్టం కలిసొచ్చింది. ఎవరివో కట్టి విడిచిన పాత బట్టలు దొరికాయి అక్కడ. వాటిని ధరించింది సుమతి. రాకుమారి దుస్తుల్ని కొలనుకు ఇటుగా గల చెట్టు తొర్రలో దాచింది. తర్వాత బొగ్గులు కనిపించాయి. ఎవరో బాటసార్లు వండుకుని తిన్నట్టున్నారక్కడ. ఆ బొగ్గులు అరగదీసి మసిని ముఖానికంతా పూసుకుంది. నీరు తాగిందప్పుడు సేద తీరింది. ఈలోపు తెల్లారింది. తెల్లారడంతో రాజధానిలోకి ప్రవేశించింది. ప్రతి ఇంటి తలుపు తట్టింది. ఇంటెడు పని చేస్తానన్నది. పని మనిషిగా తీసుకోమని నెలకు 4 వరహాలు ఇమ్మన్నది. ఎవరూ ఇస్తామనలేదు, తీసుకోలేదామెను. అలా అడగ్గా ఓ ధనవంతుడు డబ్బులివ్వను, ముప్పూటలా తిండి పెడతాను, ఇష్టం అయితే ఇంటెడు పని చెయ్యమన్నాడు. అదే చాలు అన్నట్టుగా ఆ ఇంట్లో పనికి కుదురుకున్నది సుమతి. ఇంటి పని, వంట పని చేయసాగింది. ఆ ధనవంతునికి 2 కూతుళ్ళు. వారి పేర్లు వినజ, వనజలు. ఆ 2కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరైన సంబంధాలు దొరకడం లేదు. ఆ సమయంలోనే కళింగరాజు ఇలా దండోరా వేయించాడు. రాకుమారుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజమందిరంలో ప్రతిరోజు సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు 3 రోజుల పాటు కన్యలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతి కన్య
పాయస పాత్రతో ప్రవేశించాలి. అమ్మాయి నచ్చితే రాకుమారుడు ఆ అమ్మాయి చేతిలోని పాయసాన్ని తాగి ఆమెకి ముద్రిక తొడుగుతాడు. ఎవరికైతే ముద్రికను తొడిగాడో ఆమెతోనే రాకుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. దండోరాతో పాటు రాకుమారుని చిత్రపటాన్ని కూడా కూడళ్లలో ఏర్పరిచారు. ఆ చిత్రపటాన్ని చూసిన ప్రతి కన్య అతను తన భర్త అయితే బాగుండని అనుకోసాగింది. మర్నాటి నుంచే రాజమందిరంలోనికి కన్యల ప్రవేశం. వినజ వనజలు కూడా అందుకు సిద్ధమయ్యారు. సుమతిని చక్కగా పాయసం తయారు చేసి పాత్రల్లో నింపి ఇమ్మన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటామన్నారు. ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో వినజ వనజలిద్దరూ అలంకరించుకోవడంలోనూ సూర్యాస్తమయం కోసం ఎదురు చూడడంలోనూ క్షణక్షణం గడపసాగారు. జీడిపప్పు, కిస్మిసు, ఏలకలు వేసి పాయసాన్ని అత్యద్భుతంగా తయారు చేసింది సుమతి. పాత్రల్లో పోసి అందచేసింది. పట్టుకుని పరిగెత్తారు వినజ వనజ. చేసిన పాత్రలో ఇంకా కొంచెం పాయసం ఉంది. పట్టుకుని తను వెళ్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పులేదు. కష్టాలు తీరుతాయనుకున్నది సుమతి. అనుకున్నదే ఆలస్యం. ఓ చిన్న పాత్రలో పాయసాన్ని పోసుకుని ముందుగా కొలనగట్టుకు చేరుకున్నది. అక్కడ చెట్టు తొరలో దాచిన రాకుమారి దుస్తులు తీసి ధరించింది. రోజువారీ బట్టలు దాచిందక్కడ. రాజమందిరానికి చేరుకుంది. అర్ధరాత్రి కావస్తోంటే గబగబా వెళ్ళి కన్యల వరసలో నిల్చుంది. అప్పటికి 2 సార్లు కన్యలందర్నీ చూశాడు రాకుమారుడు. ఎవరూ నచ్చలేదతనికి. ముచ్చటగా 3వసారి చూద్దామనుకున్నాడు. బయలుదేరాడు. మందిరంలో వరసలు కట్టి నిల్చున్న కన్యలందర్నీ చూస్తూ నడుస్తున్నాడతను. కొత్తవారు చేరింది లేనిది గమనిస్తున్నాడు. అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి. కన్యలు వెనుతిరిగారు. సుమతి కూడా వెనుతిరిగింది. ఆమె వెనుతిరుగుతున్నప్పుడు చూశాడు రాకుమారుడు. చందమామ తప్పుకున్నట్టు అనిపించింది. ఆ అందం, ఆ దుస్తులు అద్భుతం, అపూర్వం అనుకున్నాడు రాకుమారుడు. పరుగు తీశాడు అటువైపుగా. తన కోసం రాకుమారుడు వస్తున్నాడన్న సంగతి గమనించలేదు సుమతి. త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆత్రంతో పరుగు తీసిందామె. కొలనుకు చేరుకోవాలి, దుస్తులు మార్చుకోవాలి. తర్వాత ఏమీ తెలియని దానిలా వినజ వనజలు ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పటిలా మసి పూసుకుని పాత దుస్తులు ధరించి పని మనిషిలా పడి ఉండాలన్నదే ఆమె ఆలోచన. ఆ ఆలోచనతోనే రాకుమారుడి దృష్టికి అందనంత వేగంగా పరుగు తీసింది సుమతి. కనిపించి కనిపించకుండా పోయిన అందాన్ని వెతకి వెతకి దొరకకపోవడంతో నిరాశగా రాజమందిరానికి చేరుకున్నాడు రాకుమారుడు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. గత రాత్రి రాకుమారుడు ఎవరినో నచ్చుకున్నట్ట. ఆమె కోసం పరుగు తీశాట. అయితే ఆమె కనిపించలేదంటూ వినజ వనజలు చెప్పుకోవడాన్ని విన్నది సుమతి. రాజకుమారుడు నచ్చుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో నచ్చుకుంటే కనిపించకుండా పారిపోవటం ఏమిటి? అదేం చిత్రం అనుకున్నది అంతలోనే. ఆ మహాతల్లికి రాకుమారుడు నచ్చలేదేమో. రాకుమారుడికేం తక్కువ? ఎంత బాగున్నాడో! ఆ అందం, ఆ విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు అనుకున్నది సుమతి. సాయంత్రం అయింది. పాయస పాత్రలు పట్టుకుని కన్యలంతా మళ్లీ రాజమందిర ప్రవేశం చేశారు. పరుగు పరుగున పాయసపాత్ర పట్టుకుని సుమతి కూడా చేరుకున్నదక్కడికి. ఆసరికి బాగా పొద్దుపోయింది. అర్ధరాత్రికి ఇంకా గడియే సమయం ఉంది. ఆయాసపడుతూ కన్యల వరసలో నిల్చుందామె. రాకుమారుడు సుమతి కోసమే చూస్తున్నట్టుగా అంత దూరం నుండి గబగబా రాసాగాడు. తన కోసం అంటే తన కోసం వస్తున్నాడనుకుని కన్యలంతా వరుస తప్పారు. గుంపుగా ఏర్పడ్డారు. ఆ గుంపులో పాపం రాకుమారుడికి సుమతి కనిపించకుండా పోయింది. రాకుమారుని ముందుకు వెళ్లేందుకు సుమతి ప్రయత్నిస్తే ఆమెను వెనక్కి గుంజారెవరో. చూస్తే వినజ వనజలు. భయపడ్డది సుమతి. అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి. గంటలు వినరావటం, ఆ మరుక్షణం రాజమందిరంలో ఉండేందుకు వీలు లేకపోవడంతో అంతా ఒకరిని ఒకరు తోసుకుంటూ బయటపడ్డారు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. ఆ రోజే ఆఖరి రోజు. ఆ రోజుగాని రాజ్యంలోని కన్యలను రాకుమారుడు నచ్చుకోకపోతే మర్నాటి నుంచి చుట్టుపక్కల రాజ్యాల్లోని కన్యలను చూసేందుకు వెళ్తాడతను. వార్తలు అలా వినవచ్చాయి. ఈ రాత్రి అటో ఇటో తేలిపోవాలన్నారు వినజ వనజ. గత రాత్రి తాము ఓ అందగత్తెను చూశామంటూ ఆమెను రాకుమారుడు చూస్తే తప్పకుండా పెళ్లాడే అవకాశం ఉండడంతో అసూయపడి వెనక్కి గుంజామని చెప్పారు సుమతికి. ఈ రోజు మళ్ళీ ఆ పిల్ల కనిపించాలి, ముఖం అంతా రక్కి పెడతామన్నారు. విని వణికిపోయింది సుమతి. సాయంత్రం అయింది.
పాయస పాత్రలతో యథావిధిగా కన్యలంతా రాజమందిరానికి చేరుకుంటున్నారు. కన్యలను పరీక్షగా చూస్తూ ముఖద్వారం దగ్గర భటుడు వారిని లోపలికి పంపుతున్నాడు. ఆ భటుడు ఎవరో కాదు, రాకుమారుడే. సుమతి కోసం అతను మారువేషంలో నిల్చున్నాడక్కడ. క్షణాలు గడిచిపోతున్నాయి. తమను చూసేందుకు రాకుమారుడు రావడం లేదని అటు కన్యలు గోల చేస్తుంటే ఇటు రాకుమారుడు కూడా అదే విధాన సుమతి కోసం ఆందోళన చెందుతున్నాడు. అర్ధరాత్రి 12 కావస్తోంది. ఇక 4-5 క్షణాల్లో గంటలు వినవస్తాయనగా సుమతి పాయస పాత్రతో పరుగున వస్తూ కనిపించింది. రాకుమారుడు అడ్డుకున్నాడామెను. లోనికి ప్రవేశం లేదంటూ ఆమె చేతిలోని పాయసాన్ని తీసుకుని తాగివేశాడు. ఆశ్చర్యపోయి చూస్తుంటే ముద్రిక ఆమె చేతివేలికి తొడిగాడు. చేష్టలుడిగిపోయింది సుమతి. తాను భటుణ్ణి కాదని రాకుమారుణ్ణంటూ మారువేషం ఎందుకు ధరించింది చెప్పి సుమతిని సిగ్గుల మొగ్గ చేశాడు. సుమతి రాకుమారుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రాలేకపోయాడు గాని విందుకి మిత్రదేశపు రాజు ప్రభాకరుడు కూడా విచ్చేశాడు. అతనికి వంటకాలన్నీ ప్రత్యేకంగా చేయించి వడ్డించారు. అన్నీ చప్పగా ఉన్నాయి. ఏదీ రుచికరంగా లేదు. ఊరగాయే కాదు, పప్పు కూడా చప్పగా ఉండి తినబుద్ధి కావటం లేదు. చీదరించుకుంటున్నాడతను. అప్పుడక్కడికి భర్త సహా వచ్చింది సుమతి. ఊరగాయలోనూ పప్పులోనూ సరిపోను ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది. బాగుందని మెచ్చుకున్నాడు తండ్రి. నువ్వంటే నాకు ఉప్పు అంత ఇష్టం అని అప్పుడు ఎందుకన్నానో ఇప్పుడు తెలిసిందా నాన్న? అడిగింది సుమతి. తెలిసిందే అన్నట్టుగా కళ్ళు చెమర్చుకుని తలూపాడు రాజు. తల్లి అని అభిమానంగా చేతులు చాచాడు. ఆ చేతుల్లో ఒదిగిపోయింది సుమతి. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.